జగన్ బెయిల్ రద్దు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక ఈ కేసులో విచారణలో జాప్యం గతంలోనే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణలో జాప్యంపై కొంత ఈ అంశం కూడా దృష్టికొచ్చే అవకాశం ఉంది. జగన్ బెయిల్ రద్దు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా ఈ కేసు విచారణలో జాప్యంపై గతంలోనే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో పిటిషన్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ కి సంబంధించి ఈ రెండు కేసులు కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ రెండు కేసులు కూడా విచారణ జరుగుతుంది. వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామ కృష్ణరాజు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ల పైన గతంలో కూడా విచారణ జరిగింది. అయితే సిబిఐ తన పాత్ర సరిగ్గా నిర్వర్తించడం లేదు. ఈ యొక్క విచారణ వేగవంతం చేయడానికి సిబిఐకి ఆదేశించాలి. అంటే ఈ సిబిఐ కేసులు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ తీవ్ర జాప్యం జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రానికి ఈ కేసును బదిలీ చేయాలన్నది మొదటి పిటిషన్. ఆ మొదటి పిటిషన్ లో అంటే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కారణాలను కూడా ఆయన చూపించారు. అసలు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు, డిశ్చార్జ్ పిటిషన్లు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ లో విచారణ పూర్తయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి జడ్జి మారిపోతున్నారు. ఈ విధంగా 6 సార్లు జడ్జీలు మారిపోయారు చివరి దాకా విచారణ పూర్తయ్యేంత వరకు. కాబట్టి ఈ విచారణలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది అంటూ సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో కూడా పేర్కొంది. మరి కావాలని అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు ఈ జాప్యం చేస్తున్న నేపథ్యంలో అటువంటివి ఏమి తప్పులు జరగకుండా విచారించాలంటూ గతంలో ఓవరాల్ గా కూడా ఈ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. మరి ఇక జగన్ బెయిల్ రద్దు కేసుకు సంబంధించి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో కూడా రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు అందుకు నిరాకరించింది. అయితే అప్పుడు సిబిఐ సరిగా స్పందించలేదు. బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి కారణాలను కూడా సిబిఐ సరిగా సహేతుకంగా వివరించలేదు కోర్టుకి. పైగా బెయిల్ రద్దు చేయాలని కూడా గట్టిగా సిబిఐ పట్టుబట్టలేదు. అందుకే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు సవాల్ చేశారు. దానిపైన కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి వేరే రాష్ట్రానికి జగన్ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ పైన జగన్ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం ఈ రెండు అంశాలపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఏం చెప్తుంది అన్నదైతే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీని పేరున మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 1వ నెంబర్ కేసే ఇది, 1, 2 కలిపి వస్తున్నాయి కాబట్టి 1వ నెంబర్ కేసు కాబట్టి ఇది 10:30 గంటలకే ఈ కేసు పైన విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. విజయ్.